ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి ఈ ఎరుపు రంగులో ఉన్న నీ సాయి చేతిలో ఒక్కసారి చేయి పెట్టమ్మా. 100 జన్మల అదృష్టం నీకు దక్కుతుంది తల్లి. నీ గుమ్మంలో ఉంటారు బాబా అని చెప్పి బాబాగారు ఈరోజు మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. జీవితంలో మన సమస్యలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ సమస్యల గురించి మనం పోరాడుతూనే ఉంటాం. ఎలా వాటిని దూరం చేసుకోవాలి అని చెప్పి ఈరోజు బాబాగారు ఎరుపు రంగు ఉన్న వస్త్రాలను ధరించారు. మరి బాబాగారి చేతిలో చేయి వేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుంటూ మన సమస్యని చెప్పుకొని బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చారో ఈరోజు మనం విందాం. బాబాగారు మన కోసం ఏ విధంగా ఎటువంటి సందేశాన్ని ఈరోజు పంపుతున్నారో ప్రతి ఒక్కరూ కూడాను ఒక చిన్న కథ రూపంలో అయితే విని తెలుసుకుందాం. అనగనగా రామగిరి అనే పట్టణంలో బాలరాముడు ఆలయంలో రఘునందనుడు అనే పూజారి ఉండేవారు. రఘునందనుడు చాలా పేదవాడు, కానీ అతను చాలా మంచి స్వభావం గలవారు. ప్రతిరోజు బాలరాముణ్ణి భక్తితో కొలుస్తూ నిత్య సేవలు చేస్తూ అక్కడ వచ్చిన ఆదాయంతోని కడుపు నింపుకుంటూ ఉండేవారు. అయితే ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎవ్వరికీ చేయి చాపి అడిగేవారైతే కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు బాలరాముడికి సేవ చేస్తున్న తర్వాత ఇంటికి వట్టి చేతులతో తిరిగి వస్తాడు. అది చూసిన రఘునందనుడు భార్య కౌసల్య ఇలా అంటుంది, ఏంటండి ఎంతకాలం ఇలా పేదరికం అనుభవించాలి? మీరు ఆ దేవుడిని నమ్ముకొని ఆ రామయ్యకు సేవలు చేస్తూ వచ్చిన దానితోనే సంతోషపడుతున్నాము. మనం ఇంకా ఇలాగే ఉంటామా? ఎప్పటికైనా బాగుపడేది చెప్పండి. ఇప్పుడు మనకి ఇంకా ఏముంది కౌసల్య? ఆ దేవుడి దయ వల్ల మనకు కడుపు నిండా తిండి అయితే దొరుకుతుంది కదా, ఇంకా ఏం కావాలి మనకు అని అంటాడు. ఏమిటి, కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా? నలుగురిలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి కదా. రాజస్థానంలో పనిచేసే మా శంకర్ బాబాయిని చూడండి, ఎప్పుడు ఇంటి నిండా నౌకర్లతో నిత్యం రాజభోగాలతో తొలతూగుతూ ఉంటారు. అలాంటి భాగ్యం మనకు ఎప్పుడు కలుగుతుందో ఏంటో. అలాంటి భోగభాగ్యాలు కలగాలని కలలు కనవద్దు కౌసల్య. ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అని భార్యకు నచ్చజెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు. అయితే రోజు సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఎంతో భక్తితో పూజల్ని నిర్వహించే రఘునందనుడు చూసి రామయ్య అనుగ్రహించి ఆ రోజు రాత్రి రఘునందనుడికి కలలో కనిపిస్తారు. ఆ కలలో రామయ్య ఇలా పలుకుతాడు, రఘునందన, ఈరోజు నువ్వు చేసే నిస్వార్థమైన సేవల వలన నాకు నీ పైన అనుగ్రహం కలిగిందయ్యా. ఇక నుండి నేను నీతోనే ఉంటాను. ప్రతి ఒక్క కష్టంలోనూ పాలు పంచుకుంటాను. సిరి సంపదలను ప్రసాదిస్తాను. ఇక ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే అని అంటాడు. రామయ్య దాంతో రఘునందనుడు ఆ రామయ్యకి నమస్కారం చేసుకొని ఇలా పలుకుతాడు, అయ్యా రామయ్య, నీకు నాపై దయ కలిగినందుకు చాలా సంతోషం. కానీ నన్ను క్షమించు తండ్రి. ఇంతకాలం నీ అనుగ్రహమే నన్ను కాపాడి, నీ అనుగ్రహం లేని కారణంగానే నేను ఎంతో నిశ్చంతంగా బ్రతుకుతున్నానని అనుకుంటున్నాను. నా గురించి కూడా ఒకరి గురించి కానీ నాకు బెంగే ఎప్పుడూ లేదు. ఏదో ఆ గుడిలో దక్కిన దానితోనే పొట్ట నింపుకుంటూ ఉండేవాళ్ళమయ్యా. అందుకు మీకు శతకోటి వందనాలు తండ్రి. మీ చల్లని చూపు మా పట్ల ఉంటే చాలు.
ఎలాంటి సిరి సంపదలు అక్కర్లేదు. నేను బ్రతికి ఉన్నంతకాలం నీకు సేవలను అందించాలని కోరుకుంటున్నాను. దానికి తగిన శక్తిని ప్రసాదిస్తే చాలు తండ్రి. అప్పుడు రామయ్య ఇలా అంటాడు, రఘునందనని నీ నిస్వార్థమైన బుద్ధికి నేను దాసున్నయ్యాను. కానీ నా అనుగ్రహం కోసం ఎంతమంది పరితపిస్తున్నారు. మరి నువ్వు నా అనుగ్రహం వద్దు అంటున్నావు. రామయ్య, నీ అనుగ్రహం నా మీద కలిగినందుకు చాలా సంతోషం. కానీ నా జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు తండ్రి. కడుపు నిండా తిండి, ప్రశాంతమైన జీవితం, ఇవే నేను కోరుకునేది. అందుకు నన్ను మన్నించి నువ్వు తిరిగి వెళ్ళిపో స్వామి. నువ్వు అన్నది బాగున్నది, కానీ నువ్వు రమ్మంటే నేను రాలేదు. ఇది నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం. దేనిని నువ్వు వద్దు అనుకున్నా తప్పించుకోలేవు. కర్మఫలం అనేది మంచిది. అయినా చెడ్డవారైనా ఎవరైనా సరే కర్మఫలం అనేది అనుభవించక తప్పదు. నీకు తెలుసుగా. సరే రామయ్య, ఇప్పుడు వచ్చే కష్టం కానీ సుఖం కానీ ఏది శాశ్వతం కాదని నాకు తెలుసు. నాది ఒక చిన్న విన్నపం కూడాను. అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు రామయ్య? నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. రఘునందనుడు అది కాస్త చెప్పు తండ్రి అని అడిగితే అప్పుడు రామయ్య ఇలా అంటాడు, సరే నేను నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు చెప్తే వింటానులే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే సరే నీ ఇంట్లో దీపారాధన జరగదో, ఇల్లంతా కటిక చీకటి అవుతుందో అప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనే దానికి చిహ్నంగా నువ్వు భావించు అంటూ రామయ్య చిహ్నంగా భావించిన దాన్ని చెప్తారు. అతని కొన్ని గుర్తులు కూడా మాయమవుతూ ఉంటాయి. దాంతో నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచిన రఘునందనుడు తనలో తాను ఏదో ఆలోచించుకొని మంచంపై నుండి లేచి యథావిధిగా బాలరామయ్య సేవక ఆలయానికి చేరుకుంటాడు. అప్పుడు అనే కోటీశ్వరుడు గురించి కూడాను రఘునందనుడికి నమస్కరించి ఇలా అంటాడు, నేను ప్రక్క ఊర్లో ఉండే జమీందారు నా పేరు మహిమ గురించి నా నోట తెలుసుకొని వచ్చాను. ఈరోజు నువ్వు ఖచ్చితంగా మహిమ గురించి తెలియచేయాలి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడాను అన్న సంతర్పణలు చేయాలని వచ్చాను అని చెప్తారు. అన్న సంతర్పణలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు అనుమతి ఎవరిచ్చారు నీకు అనే మీ మంచి మనసుతో మీరు వచ్చారు. దానికి ఆ రామయ్య అనుగ్రహం ఉంటే చాలు. అంతేకాని పూజారి అనుగ్రహం ఎందుకు చెప్పండి అని అంటాడు రఘునందనుడు. దాంతో ఆ కోటీశ్వరుడు రఘునందనుడు వద్దు అంటున్నా కూడా పట్టుచీరలు పట్టుబట్టలు పెట్టి అతని మెడలో పూలమాలను వేసి కడుపు నిండా భోజనం పెడతాడు. అలాగే అక్కడికి వచ్చిన వారందరూ భోజనాలు పెడతారు. భోజనాలు అన్నీ ముగించిన తర్వాత ఆ విభీషణ వెళుతూ ఉన్న కొంత సొమ్మును రఘునందనుడికి ఇచ్చి ఇలా అంటాడు, ఇదిగోండి పూజారి గారు, దీనిని మీరు స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదించండి. మీకు ఇస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇక మాకు సెలవిప్పిస్తే మేము వెళ్ళి వస్తాము. ఇలాంటివి ఇప్పుడు వద్దండి అని రఘునందనుడు ఏదో చెబుతున్నా కూడా వినకుండా ఆ సొమ్మును రఘునందనుడి నుండి చేతిలో పెడతాడు. ఆ కోటీశ్వరుడు తన పరివారంతో సహా అంతా కూడాను అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు. అతన్ను అలా వెళ్ళిపోగానే అతని మర్యాదలతో ఉక్కిరిబిక్కిరైన రఘునందనుడు తన మనసులోనే ఆ రామయ్యను తలుచుకొని ఇలా అంటాడు, ఏంటి తండ్రి ఈ ఆర్భాటాలు? ఇవన్నీ వద్దు అనే కదా నేను కోరుకునేది. నేను ప్రశాంతమైన
జీవితాన్ని గడపాలి అనుకున్నానే గాని ఇలా 10 మంది చేత సన్మానాలు పొందాలనే ఉద్దేశం నాది కాదు. సొమ్మును తీసుకుపోవటం నాకు ఇష్టం లేకున్నా సరే తీసుకున్నాను. నువ్వు అన్న ఆ కర్మఫలం ఎలా తప్పించాలో నాకు తెలుసు రామయ్య అని ఏదో నిశ్చయించుకున్న రఘునందనుడు ఎలాగైనా సరే ఆ రామయ్య అనుగ్రహం నుండి విముక్తి పొందాలనుకొని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళతాడు. కోట వద్దకు చేరుకోగానే రఘునందనుడిని చూసి అక్కడ ఉన్న భటులు ఇలా అనుకుంటారు. నుదుటి మీద నామాలు, కొత్త పట్టబట్టలు, మెడనిండా పూలమాలలు, నిండైన విగ్రహం అచ్చం ఆ వైకుంఠం నుండి దిగివచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారాయన. ఎవరో అతని అని ఆ రూపముని చూసి మైమరిచిపోయిన ఆ రాజభటులు అతన్ని అడ్డుకోకుండా లోపలికి వదిలేస్తారు. అలా రఘునందనుడు ఎవ్వరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక మంచం మీద రాణి, ఇంకొక మంచం మీద మహారాజు పడుకొని ఉంటారు. అప్పుడు రఘునందనుడు ఆ మహారాణి చేయి పట్టుకొని మంచం మీద నుండి కిందకి లాగుతాడు. అది చూసి ఉలిక్కిపడి లేచిన మహారాజు ఇలా అంటారు, ఎవరు నువ్వు? ఎందుకు మహారాణిని అలా లాగావు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? వెంటనే మహారాజు రాజభటులను పిలుస్తాడు. ఎవరైనా ఉన్నారా? వెంటనే ఇతన్ని బంధించండి అని అరుస్తాడు. ఇంతలోనే మెలకు వస్తుంది. వెంటనే గట్టిగా అరుస్తుంది. అది విన్న మహారాజు ఆగ్రహంతో తన దిండు కింద ఉన్న కత్తిని తీసి ఆ రఘునందను నుండి పైకి రాబోతాడు. అయితే అంతలోనే రాణిగారి పంజరంలో నుండి ఒక పెద్ద త్రాచుపాము పక్క మీద నుండి పడుతుంది. రాజుగారి కత్తి దాన్ని నరకడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు రాజు ఇలా అంటారు, ఎవరు మీరు? మా ప్రాణాలను కాపాడటానికి ఈ అర్ధరాత్రి వచ్చిన శ్రీ మహావిష్ణువులాగా ఉన్నారు. మీరే కనుక రాక ఉండుంటే మా మహారాణి గారు ఈరోజు నాకు దక్కేవారు కాదు. అయితే ఆ మహారాజు ఆగ్రహానికి గురి అయ్యి ఆ రామయ్య అనుగ్రహం నుండి తప్పించుకుందామని వచ్చిన రఘునందనుడు ఊహించని పరిణామానికి నిర్ఘాంతపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటిది? నేను రాణిగారిని గాయపరిచి ఆమెకు చెడు చేయటం ద్వారా ఈ రాజుగారి ఆగ్రహానికి గురి అయ్యి నా కర్మఫలాన్ని తప్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి? అంటే మనతో అదృష్టం ఉంటే మనం చెడు చేసినా అది మన పట్ల మంచిగానే మారుతుంది అన్నమాట. ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవటం సాధ్యం కాదు అని అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఆ రామయ్య అనుగ్రహం స్వీకరించటమే ఉత్తమం అని నిశ్చయించుకున్న రాజుగారి వైపు తిరిగి అతనికి నమస్కరించి ఇలా అంటాడు, అయ్యా, నేను రఘునందనుడిని. నేను ఒక పూజారిని. ఈ మహారాణి గారు ఏదో ప్రమాదంలో ఉన్నారు అనిపించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని రఘునందనుడు అంటాడు. దాంతో ఆ రాజుకి ఆ రఘునందుడిపై మరింత గురి కుదిరింది. నిజంగా మీరు ఈరోజు రావటం వలన నా పట్టపు రాణిని ప్రమాదం నుండి కాపాడారు. నిజంగా మీలో ఏదో తెలియని తేజస్సు ఉంది. ఇక నుండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఇక్కడే మా రాజస్థానంలో ఉండి మాకు సలహాలు ఇస్తూ ఉండండి. నేను చేయగలిగినదని ఏమీ లేదు, కానీ నా రామయ్య అనుగ్రహం వలన నా కర్మఫలం వల్ల నాకు ఇక్కడ ఉండాలని రాసిపెట్టి ఉంటే నేను తప్పకుండా దానిని తప్పించుకోలేను. ఒకవేళ నేను తప్పించాలి అనుకున్నా కూడా అది కుదరదు. కాబట్టి ఆ రామయ్య నిశ్చయించినట్టే ఇక్కడే ఉంటాను అని అక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు. రఘునందనుని ఉండమని మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెప్తాడు. రామయ్యను ఓడించడానికి శక్తి చాలదని గ్రహించిన రఘునందనుడు భార్యతో సహా అక్కడే ఉండటానికి సరే అంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు భార్య కౌసల్య ఇలా చెప్తుంది,
మనకి సిరి సంపదలు, మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా! కానీ ఇంకా మనకు ఒకటి లోటు అలాగే ఉండిపోయిందండి. మనకు లోటు ఏంటది? మనకు లోటేంటది? మన రామయ్య కృప వలన మనం బాగానే ఉన్నాం కదా! ఇంకా మనకు లోటు ఏముంది అని అంటే అదేనండి. ఎన్ని ఉన్నా మనకు పిల్లలు లేరు కదా! ఇక నాకు మిగిలిన కోరిక అది ఒక్కటే. మనకు కూడా సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ కూడా తీరిపోయినట్టే. ఓసి పిచ్చిదానా, ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కావు. నా కర్మఫలం ఆ రామయ్య కృప వలన వచ్చినవి. ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు. అంతా ఆ భగవంతుని పైన భారం వేయాలి అంతే అని అంటారు రఘునందనుడు. అయితే రఘునందనుడికి ఆ తర్వాత 2 పిల్లలు కలుగుతారు. వారి కోసం రఘునందనుడు ముందు చూపుతో డబ్బు దాచడానికి ఒక ఇనుప పెట్టెను తెస్తాడు. తనకు వచ్చిన సంపాదన అంతా కూడా అందులోనే దాచేవాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. ఆ విధంగా 12 ఏళ్ళు గడుస్తాయి. ఒకరోజు సాయంత్రం రఘునందనుడి భార్య మేడ మీద నుండి మెట్లు దిగుతూ వస్తూ తన ఇల్లు చీకటిగా ఉండటం గమనించి ఇలా అరుస్తుంది. ఇంట్లో దీపాలు లేవు, ధూపాలు లేవు. అందరూ ఎక్కడ చచ్చారు? త్వరగా వచ్చి ఇంట్లో దీపాలు పెట్టండి. అయితే అది విన్న రఘునందనుడు రామయ్య దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. దాంతో రఘునందనుడు తన మనసులో రామయ్యకు దండం పెట్టుకొని ఇలా అనుకుంటాడు. ఆహా, ఇక వెళ్ళి వస్తావా రామయ్య? నాకు తెలుసు తండ్రి, నాకు వచ్చిన సిరి సంపదలు, గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కాదని. అయినా నేను వద్దు అంటూనే కూడా వచ్చావు. ఇప్పుడు నువ్వు ఉండమన్నా కూడా ఉండవు. ఇది నా కర్మఫలం. నువ్వే వెళ్ళిరా స్వామి అని అంటాడు. తర్వాత కౌసల్యని పిలిచి ఇలా అంటాడు. ఈరోజు ఎందుకు ఏమీ అనకుండానే, అసలు ఏమీ అడగకుండానే నేను చెప్పింది చెప్పినట్లు చేయి. అలా మాట్లాడుతున్నారేంటండి అసలు? ఇప్పుడు ఏం జరిగిందని మీరు అలా మాట్లాడుతున్నారు? చెప్పాను కదా నన్ను ఏమీ అడగవద్దు అని. నువ్వు వెంటనే మన ఇనుప పెట్టెలో ఉన్నదంతా తీసుకొని నువ్వు మన పిల్లల్ని మీ పుట్టింటికి తీసుకొని వెళ్ళి అని చెప్పి ఆ రాత్రికి వాళ్ళను అక్కడ నుండి పంపేస్తాడు. ఇక వేటకు వెళ్ళినప్పుడల్లా రఘునందనుడికి వెంట యథావిధిగా వేటకు తీసుకొని పోతాడు. అయితే ఆ రోజు వేట ఏమాత్రం సక్రమంగా సాగదు. ఏమిటి రఘునందన, ఈరోజు వేట అంతా సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు ఒక్క జంతువును కూడా వేటాడలేదు. పైగా మధ్యాహ్నం కూడా కావస్తోంది. నాకు అలసటగా ఉంది. ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి. పర్వాలేదు మహారాజా, మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దాము. కానీ మీ విశ్రాంతికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఇక్కడ ఈ చెట్టు కింద నిద్రపోండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు ఆ రఘునందన్ని తొడ మీద కూర్చోబెట్టుకొని ఒక చెట్టు నీడన నిద్రపరుస్తాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కిందని చేరుతారు. అప్పుడే అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేస్తుంది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవరు. దాంతో రఘునందనుడు ఇలా అనుకుంటాడు. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు రాజుగారు నేను నిద్ర లేపితే నిద్రభంగం కలిగి అతను ఆగ్రహిస్తారేమో. ఇప్పుడు ఏం చేద్దాం అని రాజుగారి తల కదలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రఘునందనుడు చాలాసేపు తికమక పడతాడు. అంతలో రఘునందుడికి రాజుగారి
బొడ్డలో ఒక బాకు కనిపిస్తుంది. ఆ బాకుని చేతికి తీసుకొని దాంతో రాజుగారి మెడ మీద ఉన్న ఆ రెట్టను తీసి ప్రయత్నం చేస్తారు. అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకి వస్తున్న బాకుని చూసి వెంటనే రాజుగారు, రాజద్రోహి, ఎంతటి ద్రోహానికి తలపెట్టావు, నా ప్రాణాలను తీయటానికి సహిస్తావా అని కేకలు పెడుతూ లేచి కూర్చుంటారు. దాంతో వెంటనే రాజభటులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ పొరబడిన రాజుకి ఏదో చెబుదామని ప్రయత్నిస్తున్న రఘునందుని మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగి ఇలా అంటాడు, నా పంచన చేరి నా ప్రాణానికే ఎవరు అసలు ఎసరు పెట్టిన ఈ ద్రోహిని సంబంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపిస్తాడు. వారి రఘునందనుడిని రెక్కలు విరిచి కట్టి రాజభవనానికి తీసుకువెళ్తారు. మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో కూర్చొని ఉండగా మాట్లాడుతూ ఉండగా బాబాగారు రఘునందనుని మీద నిందారోపణ చేసి రఘునందనుడిని ఇలా అడుగుతారు, ఏం రఘునందన, ఎప్పటికైనా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? నా బాలరాముని అనుగ్రహం పోవడంతో ఇప్పుడు తాను ఇలా అయితే అనుకుంటున్నారు. ఏం చెప్పుకున్నా లాభం లేదని భావించి ఇలా అంటాడు, నేనేం చెప్పేది లేదు మహారాజా, మీకు తోచిన శిక్షని విధించండి. సరే అయితే మీకు ఉరిశిక్షను విధిస్తున్నాను. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అయ్యా. నా ఇనుప పెట్టెలో ఒక చిన్న మూట ఉంది. అందులో నా ఆస్తి కొంత ఉంది. దానిని ఒక్కసారి కల్లారా చూడనిచ్చి ఆ తర్వాత మరణదండన విధించండి అని అంటాడు. ఆ రఘునందనుడు రాజ ఉద్యోగులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పెట్టెను తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది. అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజసభలో తెరుస్తారు. ఆ మూటలో ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోయిన ఒక పాత పంచి చెంబు అయితే ఉంటాయి. మహారాజు ఇలా అడుగుతారు, ఇవా నీ ఆస్తి? అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంతకాలం నేను ఏ కష్టమూ ఎరుగను. అంతలో నాకు నా రామయ్య అనుగ్రహం కలిగింది. అయితే ఇది శాశ్వతం కాదని కూడా, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని కూడా నాకు తెలుసు. వాటిని భద్రంగా దాచి ఉంచాను అని జరిగిందంతా వివరంగా చెబుతాడు. రఘునందనుడు దానితో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు రఘునందనుడిని ఆ మూట ఇచ్చి వదిలేస్తాడు. అప్పుడు రఘునందనుడు తిరిగి ఆ బాలరామయ్య ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహిస్తూ తన భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తాడు. ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం, బాబాగారికి ఎరుపు రంగుల్లో ఉన్న వస్త్రం అన్నా పువ్వులన్నా కూడా చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి మీద నమ్మకంతో ఎరుపు రంగులో ఉన్న సాయి చేతిలో చేతిని పట్టి ఈ సత్యాన్ని గ్రహించారు. ఈరోజు బాబా గారు అందించిన ఎంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి కూడాను షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొంతమంది కూడాను మీరు ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరు భక్తులకి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.